నమస్కారం అండి కేశవ్ గారు. నమస్తే మేడం. సో ఏంటండి ఈ మధ్య కాలంలో రేప్ కేసెస్ విపరీతంగా పెరగడానికి కారణం ఏంటి? అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే చాలా పెద్దవాళ్ళు రేప్ చేయడం అంటే ఒక ఏజ్ ఒక 20, 21, 22 ఏజ్‌లో ఉన్న వాళ్ళ అమ్మాయిల్ని రేప్ చేయడం చూసాం. కానీ ఈ మధ్యలో చూస్తున్నట్టయితే అంటే ఒకప్పుడు 6 నెలలు కానీ, 3 నెలలు కానీ లేకపోతే జస్ట్ ఇప్పుడే మెచ్యూర్డ్ అయిన అమ్మాయిలని రేప్ చేయడం చాలా అరాచకాలకైతే దిగజారడం జరుగుతుంది. ఎందుకు ఈ దిశ, నిర్భయ లాంటి ఎంత పెద్ద చట్టాలొచ్చినా గానీ ఇలా అమాంతంగా పెరగడానికి రీజన్ ఏంటి? అండ్ ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే అసలు ఈ రేప్ కేసెస్‌లలో నిందితులైనటువంటి వాళ్ళకి నిజంగా శిక్ష పడుతుందా? పడితే ఎందుకు ఇది పెరుగుతోంది? జనరల్‌గా మీరు అడిగిన టాపిక్కు సమాజంలో చాలా మందికి వస్తున్న డౌట్‌లే. ఏంటి అంటే ఇన్ని కేసులు ఇన్ని అయితున్నాయి, ఇంత అవేర్‌నెస్ వస్తుంది టీవీలలో, పేపర్‌లలో ఎక్కడ చూసినా ఇవి అయితుంది. అయినా కూడా ఈ రేప్ కేసులు అక్కడక్కడ సమాజంలో రోజుకొకటి ఇట్లా వస్తా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది డౌట్ పడతా ఉంటారు. ఏంటి అంటే మీకు ఫేమస్ కేసులు మాత్రమే దాని మీద కనబడతా ఉంటాయి పేపర్‌లలో గాని, అండ్ ఆ టీవీలలో గాని. ఫేమస్ కేసెస్‌లలో కూడా చాలా మటుకు వీళ్ళకి శిక్ష పడలేదు, వాళ్ళకి శిక్ష పడలేదు అని ఇంకా కూడా ధర్నా చేస్తూ ఉంటారు కదా! జనరల్‌గా ఫేమస్ కేసులను మాత్రమే జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని జైళ్ళల్లో చూస్తే చాలామంది శిక్ష పడిన వాళ్ళు రేప్ కేసులలో, చాలామంది పోక్సో కేసులలో చాలామంది ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటి అంటే వాళ్ళు మారుమూల ప్రాంతాలలో జరిగిన ఈ అరాచకాలు కానీ పేపర్లలోకి రాకుండా అక్కడనే అయ్యి వాళ్ళు జైల్లోకి వెళ్ళిన సందర్భాలు చాలామంది జైళ్ళలో ఉంటాయి. శిక్ష పడకుండా చట్టం దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకవేళ ఇవాళ తప్పించుకున్నా రేపైనా వాడు శిక్షకు అనుభవించాల్సిందే. ఒకవేళలో ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులలో ఆయనకు శిక్ష తప్పించుకొని శిక్ష పడ్డా తప్పించుకొని హైకోర్టులోకి వెళ్ళినప్పుడు ఫర్దర్ ఎవిడెన్సెస్ చూసేసి మనం దాని మీద న్యాయంగా కొట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడడానికి ఆస్కారం ఉంటుంది. శిక్ష తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్ష అనుభవించాల్సిన సమయంలో కొన్ని అక్కడక్కడ కొన్ని ఎవిడెన్సెస్ తారుమారు చేయడము, కొంత అవి ఇవి చేయడం వల్ల ఏమైనా తప్పించుకుంటుండొచ్చు. మనం చట్టంలో ఒకటి ఉన్నది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడొద్దు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఆ రీజన్ తోనే కదా చాలా మంది దోషులు కొంత ఉంది. ఇప్పుడు లేదు అని నేను చెప్పడానికి లేదు, ఉంది ఎక్కడో ఒకటి. ఇప్పుడు తప్పు చేసిన వాడు మంచి ఉందన్నప్పుడు చెడు ఉంటుంది, చెడు ఉందన్నప్పుడు మంచి ఉంటుంది. అట్లాంటప్పుడు తప్పు చేసిన వాడు ఉన్నప్పుడు తప్పు చేయనివాడు మంచివాడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. అట్లాంటప్పుడు తప్పు జరగలేదని నేను కడాఖండిగా చెప్పలేను కదా. అట్లాంటప్పుడు తప్పించుకోవచ్చు, 100లో ఒకడో ఇద్దరు తప్పించుకోవచ్చు. ఇవాళ కాకుండా రేపైనా సరే వాడికి శిక్ష దేవుడు అనుభవించు, ఇక్కడ లేకుండా రేపొద్దున చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. సో ఈ రేప్ కేసెస్లలో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పే కేసు ఏంటి అంటే అమ్మాయి చిన్నపిల్ల, సో ఆ అబ్బాయి మేజర్ అయ్యి ఉండి అక్కడ గింట రేప్ జరిగితే అది పోక్సో కేసు కిందకి వస్తుంది కదా. సో దాన్ని ఎలా డీల్ చేస్తారు? జనరల్గా ఒక కేసులలో అమ్మాయి చిన్న ఏజ్ ఉన్నప్పుడు, అబ్బాయి పెద్ద ఏజ్ ఉన్నప్పుడు దాన్ని పోక్సో కింద పరిగణిస్తారు. అంటే అమ్మాయి మెచ్యూర్ ఏజ్ లేనప్పుడు వాడు కమిటల్ చేసి వాడు ఫిజికల్గా కానీ సెక్సువల్గా కానీ ఆయన ఏమైనా చేసినప్పుడు దాన్ని సెక్స్గా చేయకుండా ఆమె మీద చేతేసినా కూడా పోక్సో కిందకి పరిగణించబడుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళకి పడే శిక్షలు లైఫ్ కన్వెక్షన్లు కూడా పడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే జీవితకాలపు ఖైదీ పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఆమె ఏజ్ 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు, వాని ఏజ్ 20-25 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలిసి తెలియని ఏజ్లో చేసినప్పుడు చాలామంది జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులు, ఏదో వాడిని చూసి వీడు చేయడము, వీడిని చూసి వాడు చేయడము, కొంత వార్తలలో సెన్సేషనల్గా ఏమవుతుంది అని చూసుకోవడం. చాలామంది కొంతమంది భయపడక, కొంతమంది భయపడి తప్పు చేస్తారు. ఇవే కేసెస్లలో ఆంధ్రప్రదేశ్లో మనం ఒక కేసు చూసుకున్నట్టయితే అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది కూడా మైనర్ ఏజే. సో వాళ్ళకి ఎలా ఉంటుంది శిక్ష? వాళ్ళకు అంటే కమిటల్గా వాళ్ళు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళ మీద కోర్టులో కేసులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి హాస్టల్లకు పంపించి ఒక అవేర్నెస్ తీసుకురావడం, ఇద్దరు చిన్న ఏజ్ ఉన్నప్పుడు అవేర్నెస్ తీసుకురావడం. అంతేకాకుండా వాళ్ళకు ఒకవేళ ఏదైనా జరిగింది, మెడికల్ టెస్ట్లో ఏదైనా పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళ మీద కూడా పోక్సో కేసు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంతేగాని ఒక మైనర్ని అని మనల్ని నిడిపించడం అట్లాంటిది ఏముండదు. ఖచ్చితంగా చట్టం దృష్టిలో ఖచ్చితంగా శిక్షలు ఏమంటే కొంచెం మైనర్కు తక్కువ ఉండొచ్చేమో కానీ శిక్ష మాత్రం తప్పదండి.
శిక్ష మాత్రం తప్పదు. తప్పదు. సో ఎందుకు మరి ఈ రీజన్ ఏంటి అంటారు? ఎందుకు ఇంత గణనీయంగా రేప్ కేసెస్ అనేటివి పెరుగుతూ పోతున్నాయి? ఎందుకంటే రీసెంట్‌గా ఈరోజు నేను ఒక న్యూస్ చదివాను. ట్రైన్‌లో వెళ్తూ ఉండగానే ఒక అమ్మాయిని రేప్ చేసేసి తన దగ్గర ఉన్న డబ్బులు, ఫోను ఇవన్నీ కూడా తీసుకొని పారిపోయారంట. రన్నింగ్ ట్రైన్‌లో. అంటే ఇంత దారుణానికి దిగజారడానికి కారణం ఏంటంటారు? కొంత ఇకంటే మన ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంత అవేర్‌నెస్ వచ్చింది కానీ బయట ఎక్కడ అక్కడ కొంచెం అవేర్‌నెస్ లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే చట్టం అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. రేపొద్దున నేను తప్పు చేసిన తర్వాత నేను జైల్‌లో ఉంటా. నేను నా ఫ్యామిలీకి దూరం అయితా. నేను ఇలా అయితా. అప్పుడు 5 నిమిషాల సందర్భాలకు, సుఖాల కోసం అలవాటు పడి చాలామంది తాగుడుకు బానిసై, సుఖాలకు బానిసై మద్యం మత్తులో చేయడం గానీ, కొంచెం అవేర్‌నెస్ లేకపోవడం గానీ, చాలా ఇబ్బందులకు గురైతా ఉంటారు. ఎందుకంటే పేదరికం, కడు పేదరికం, మధ్యతరగతి ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ దీంట్లకు చాలా ఎక్కువ మంది లోనవుతా ఉంటారు. 90% మంది అవగాహన రాహిత్యం లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకి అవగాహన రాలే. ప్రతి వ్యక్తి దృష్టిలో మనం మన మన అవతల వాళ్ళని చూసేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసుకున్నట్టయితే అవతల మీద కూడా మనకు అటువంటి అవగాహన కేశవ్ గారు, కోర్టు దృష్టిలో అసలు రేప్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు కోర్టు ఇక్కడ రేప్ జరిగింది అని పరిగణించాలంటే ఆ టెస్ట్‌లో ఒకటి కాకుండా ఇంకా ఏ విధంగా అయితే నమ్ముతుంది కోర్టు? మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా చూస్తారు. రేపొద్దున మనం చేసినప్పుడు మనము ఒకవేళ అది చేసిండ్రు, రేప్ అనే కేసు పెట్టిండ్రు. రేప్ అనే కేసు పెట్టిండ్రంటే ఆల్ ఎవిడెన్సెస్ చేసిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్, సీన్‌లో ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడికెళ్లారు, ఏందనేది ఎవిడెన్స్ చూసిన తర్వాతనే రేప్ చేస్తారు. అంత గుడ్డిగా ఏదో అమ్మాయి పోయి పెడితే కేసు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. జనరల్‌గా ఏమైతదంటే అది జరిగింటది. జరిగితే కమిటల్ సెక్సా లేకపోతే నాన్ కమిటల్‌గా అంటే ఫోర్సిబుల్ సెక్సా దాన్ని చూస్తారు. చూసి ఆ అవగాహన పోలీసు వాళ్ళకు ఉంటది. అంటే తెలుసుకుంటారు కదండి. వీళ్ళ మధ్యన కాన్వర్జేషన్ జరిగింటది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొన్ని రోజులు లవ్‌లో ఉంటారు. వాళ్ళిద్దరికి పడి రాకపోతే ఆమె పోయి కంప్లైంట్ ఇస్తది. అది రేప్ కేసుకి ఈ పరిగణిస్తారు. సిట్యుయేషన్స్ ని కూడా అది కమిటల్ రేప్ అంటారు. కమిటల్ రేప్. కమిటల్ రేప్ అంటారు. దాన్ని కూడా చాలా భార్యాభర్తల మధ్యలో కూడా నేను వద్దు అన్నా కానీ ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోతే భార్య మీద చేసి కూడా అది రేప్ కేసు కింద అవుతా ఉంటుంది. చెయ్యి వేసినా కూడా ఇప్పుడు మహిళలకు చట్టాలు అంత అనుగుణంగా ఉన్నాయి. ఖచ్చితంగా మహిళా శక్తికి చట్టాలు చాలా ఫేవర్గా ఉన్నాయి కాబట్టి కొంత ఆచితూచి అడిగేలా ఎవరైనా సరే. కేశవ్ గారు, అసలు రేప్ కేసు గురించి కానీ, లేకపోతే కోర్టు దృష్టిలో రేప్ కేసు అంటే ఏంటి, లేకపోతే పోక్సోలో రేప్ కేసు అంటే ఏంటి, వాళ్ళకి పడే శిక్షలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా అర్థమయ్యే విధంగా మా ప్రేక్షకులందరికీ మీరు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్.